హాయ్ హలో. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, చాలా బాగొచ్చింది. అది ఎలా చేశాను అనేది మీకు ఒక్కసారి వీడియో చెప్తాను చూడండి. 4 గ్లాసులు బియ్యం పిండి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మిరప్పొడి, 1.5 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పక్కన పెట్టుకోండి. దీంట్లో వచ్చి నువ్వులు, తెల్ల నువ్వులు 1 కప్పు, ఓకేనా, వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకొని పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని వేసుకోండి. దోరగా వేయించుకోండి, ఎందుకంటే పల్లీలు కూడా మంచి టేస్ట్ వస్తాయి. దాంట్లో మనం ముక్కగా దంచుకోవాలి, అంటే కొంచెం చిన్న చిన్న పీసెస్గా దంచుకోవాలి. అది కూడా ఎలా చూపిస్తాను. అవి మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ బియ్యం పిండిలో కొంచెం కరివేపాకు చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని వేసుకోండి. పప్పులు బాగా వేగినాయి చూడండి. వేగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నెక్స్ట్. తర్వాత పచ్చిశనగపప్పు, ఇది 1 గంట ముందు నానబెట్టుకొని ఈ పప్పులు కూడా వేసుకోవాలి. దాంట్లో నేను 1 అవర్ ముందే, అంటే 1.5 అవర్ ముందే నేను నానబెట్టుకున్నా కాబట్టి దాంట్లో వేసాను. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, అవి దీంట్లో కొంచెం స్మాష్ చేసుకున్నాను. మరీ పొడిగా కాకుండా కొంచెం ఇలాగా, అంతేనండి. ఇవన్నీ వేసి చూడండి, వీడియో చూపిస్తున్నట్టు చేయండి. నేను చెప్పడం కన్నా వీడియోలోనే మీకు బాగా క్లియర్గా అర్థమైపోతుంది. ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. వేసుకొని ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేనైతే ట్రై చేశానండి, బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. ఇప్పుడు నీళ్ళు పోసుకొని మనము మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు పోసుకుంటూ పిండి పట్టుకోవాలండి. దీంట్లో నేను ఒకటి వేయడం మర్చిపోయినా, పసుపు మళ్ళీ వేసాను చూడండి. పసుపు కొంచెంగా వేసుకోండి, ఓకేనా. సో ఇలా ఉండాలి పిండి. కలిపాను చూడండి. తీసుకుంటే మనకు చేతికి ముద్ద వచ్చేటట్టుగా ఉండాలి. చూసారు కదా, ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు కొంతమంది చూస్తూ ఉన్నారు, అంటే తింటా ఉన్నప్పుడు చూసాను నేను. అది ఇదేంటిది, అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు, ప్లీజ్ టేస్ట్ చేయండి అని. మనకు తెలియదు ఈ సర్వపిండి ఏంటి అనేది, బట్ అప్పుడు తిన్న తర్వాత నాకు చాలా బాగుంది అనిపించింది. అలా మీరు ఒక 10 నిమిషాలు బాగా పిండిలాగా చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒక్కసారి చూడండి. సో అప్పుడు అక్కడ తిన్నాను. ఏంటంటే ఇది సర్వపిండి అనేసి అన్నారు. మనం కూడా ట్రై చేద్దామని నేను కూడా ఇక పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలిసి చేశానండి. సూపర్గా వచ్చింది. సో నేను పెనం పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను. అది హీట్ అవ్వక ముందే మనము బాగా ఆ పిండి తీసుకొని స్ప్రెడ్ చేయాలండి, దోశలాగా. చూడండి, పక్కన ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఇలా ఇలా చేతులతోనే ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పెనం హీట్ ఎక్కిపోతే మనం హోల్స్ పెట్టడం కష్టం. అంటే హోల్స్ పెట్టేటప్పుడు చెయ్యి నానుతుంది కాబట్టి, కాలుతుంది కాబట్టి హోల్స్ పెట్టాలి. సో పెనం కాలక ముందే మనం హోల్స్ పెట్టాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తోనే స్ప్రెడ్ చేసుకున్నాను నేను. ఇంకొంతమంది ఒక క్లాత్ పైన స్ప్రెడ్ చేసుకొని అలాగే వేసుకుంటారు, బట్ నాకు అది అలవాట్లేదు. నేను చేత్తోనే స్ప్రెడ్ చేస్తాను. ఇది కానీ నెక్స్ట్ రాగి పిండి రొట్టి కానీ అవన్నీ నేను చేత్తోనే స్ప్రెడ్ చేస్తాను. చూడండి, పల్చగా తట్టుకున్నాను, చూసారు కదా. అంతే అండి. పక్కన వాటర్ కొంచెం కొంచెం ఎత్తుకుంటూ మనం స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే సన్నగా పల్చగా బాగా వస్తుంది. చూడండి, ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనకు బాగా మొత్తం ఈవెన్గా కాలుతుంది లోపలంతా. నేను ఇది 2 రకాలుగా చేశాను, అది మీకు చూపిస్తాను. చూసారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఆయిల్ వేయాలి. నేను బై మిస్టేక్ దాన్ని మూత మూసి పెట్టేశాను, మళ్ళీ తీసి ఆయిల్ వేసాను నేను.
చూడండి ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది. ఆయిల్ మనం వేయడం వల్ల ఈవెన్గా బాగా స్ప్రెడ్ అయ్యి బాగా కాలుతుంది. మనకు ఆ పిండి పిండిగా లేకుండా బాగా ఉడుకుతుంది, బాగుంటుందండి. సో ఇప్పుడు మూత పెట్టేసినాను. ఇది ఒకటి. నెక్స్ట్ నేను ఒకటి పెనం మీద చేశాను కదా, ఇది వచ్చి బాండల్లో నూనె బాగా వేసేసి అదే ముద్ద ఒకసారి తీసుకొని ఇలా వేసుకొని ఈవెన్గా దీన్ని కూడా స్ప్రెడ్ చేసి మరి హోల్స్ పెట్టేశాను. ఇప్పుడు ఇది పెనం పైన పెట్టేస్తాను, అది స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఇది కూడా మూత మూసి పెట్టేస్తాను. సో ఇప్పుడు రెండు వైపులా అవుతుంది. ఇది చూడండి కడాయిలో వచ్చింది, ఎంత బాగా వచ్చిందో, ఎక్సలెంట్గా అయితే వచ్చింది. అట్ ద సేమ్ దీని మీద కూడా అంటే పెనం మీద వేసింది కూడా సూపర్గా వచ్చింది. చూసారా, ఈ మారి రావాలండి. ఇలా వచ్చిందంటే క్రిస్పీగా ఉంటుంది, తిన్నప్పుడు బాగుంటుంది. సో నాకైతే హ్యాపీ అనిపించింది, బాగా నచ్చింది కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.